స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ఉన్నాయి. ఇక ఆసియన్ పెయింట్స్, లార్సన్ రిలయన్స్ హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెండ్, అపోలో హాస్పిటల్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, సెప్టెంబర్ రిజల్ట్స్ దాదాపుగా అన్ని కంపెనీలు అనౌన్స్ చేసేసాయి కదా, మరి సో ఇప్పుడు ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో మంచి షేర్లను మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటిని మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటారు. సో దీనికి మనం ఏమైనా సహాయం చేయగలమంటారా? మనం సహాయం చేయగలం, కానీ మన ఇన్వెస్టర్లో ఎంతమందికి అసలు ఆలోచన వస్తుందో అనేది కొద్దిగా అనుమానించాలి. ఎందుకంటే అందరూ కూడా ఏదన్నా ఒక షేర్ గురించి ఐడియా చెప్పండి, 2 షేర్లు చెప్పండి అని అడుగుతుంటారు. కానీ వాళ్ళకున్న పోర్ట్ఫోలియో 10 లక్షలు, ₹1 కోటి ఉంటే ఆ పోర్ట్ఫోలియోలో ఒక్కటి కూడా మంచి షేర్ కాకపోతే ఉండకూడదని నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్నట్లయితే లాభాలు ఎవరో ఇస్తే రావు, వాళ్ళందరూ వాళ్ళకే వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ దిశగా మనం చేసిన ప్రయత్నం ఏంటంటే, వాళ్ళు మొత్తం ఉన్న కంపెనీలో 1-2 అడిగితే మనం దాని గురించి ఒపీనియన్ చెప్పే బదులుగా వాళ్ళు కనుక కాంప్రహెన్సివ్ గా నాకున్న పోర్ట్ఫోలియో మొత్తం మీద ఎవరైనా సలహా చెప్తే బాగుండు అని అనుకుంటే కనుక వారికి సహాయం చేయడానికి ఏం చేసామంటే, వాళ్ళకి ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా CDSL లేదా NSDL నుంచి ఈకాష్ స్టేట్మెంట్ అని వస్తుంది. వాళ్ళకున్న హోల్డింగ్స్ అన్ని డిమాట్లు ఏమున్నాయో చెప్తూ అన్ని బ్రోకర్ల దగ్గర కలిపి కూడా అటువంటి స్టేట్మెంట్ ని కనుక మనకి షేర్ చేసుకోగలిగినట్లయితే, ఎక్కడికి షేర్ చేసుకోవాలి అంటారు, వాట్సాప్ లో ఇక్కడ చూపించే నెంబర్కి కానీ లేదా ఈమెయిల్ అడ్రస్ కానీ కనుక మీరు డీటెయిల్స్ పంపిస్తే అప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఏ రిపోర్ట్ ఇస్తాం? వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి 100 షేర్లు ఉండొచ్చు, 1200 షేర్లు ఉండొచ్చు, ఎన్నున్నా కూడా ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూపిస్తాను. ఈ స్క్రీన్ నే కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమైంది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి అన్ని షేర్లు ఈయన కంపెనీలో దాదాపుగా 100 షేర్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీతో 1 షేరు 2 షేర్లు కూడా ఉంచుకున్నారు. మీరు ఎన్ని షేర్లు ఉంచుకున్నారో ముఖ్యం కాదు, మీ దగ్గర ఉన్న షేర్ మంచిదో కాదో చూడటమే మా ఉద్దేశం. కాబట్టి అందులో ఏం చేస్తారంటే 3 కలర్ కోడ్ వేయడం జరుగుతుంది. బాగా ఒకవేళ కనుక ఓవర్ ప్రైస్ అయిపోతే, అంటే అనుకున్న రేటు కన్నా ఎక్కువ, ఫేర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే వెంటనే అమ్ముకోండి అని చెప్తూ రెడ్ కలరు. అలా కాకుండా రిజల్ట్స్ పెద్దగా బాగాలేకపోయినా, మీకు అమ్మటానికి మరీ బాధగా ఉంటే ఇంకా కొంత కాలం వేలాడండి అని చెప్పడానికి వీలుగా బ్లూ కలరు. గ్రీన్ కలర్ ఏంటంటే ఖచ్చితంగా బాగున్నాయి, మీరు ఉంచుకోవచ్చు, బికాస్ ప్రైస్ కూడా తక్కువ ఉందని చెప్పడం. ఆ గ్రీన్, బ్లూ, రెడ్ వేయడం జరుగుతుంది. మా సలహా కానీ ఎవరైనా సరే చెప్పవలసింది ఏంటంటే, మీకున్న పోర్ట్ఫోలియోలో ఇదంతా కూడా ఒక రోజులో వస్తుంది. మీరు పోర్ట్ఫోలియో ఈ రోజు పంపిస్తే 24 వర్కింగ్ అవర్స్, మాక్సిమం 2 days లో మీకు రిపోర్ట్స్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ లో గ్రీన్ కలర్ ఉన్నాయని నిశ్చింతగా ఉండమని, బ్లూ కలర్ లో ఉన్నాయి కొద్దిగా ధైర్యం తెచ్చుకుని అమ్మేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ షేర్స్ అన్ని కూడా చూస్తే, ఈయన కంపెనీలో ఎన్నో కంపెనీలు ఈ పోర్ట్ఫోలియోలో చూస్తే మీరు ఒక్కొక్కటే షేర్ ఉంది అంటే ఆయనకి ఏదో ఒక రకమైన భ్రమ. ఆ ఒక షేర్ ఉంచుకుంటే ఏమొస్తుందో నాకు తెలియదు, అందులో లాభం రాదు, నష్టం పెద్ద రాదు, కానీ పట్టుకుని ఎలాడుతూ ఉంటారు. ఈయన పోర్ట్ఫోలియో చూస్తే ఒకసారి మొత్తం కలిపి 112 షేర్లు ఉంటాయి ఈయన పోర్ట్ఫోలియోలో. అందులో మొత్తం ఎర్నింగ్స్ చూస్తే కంపెనీలన్నీ కలిపి ఈయనకు వచ్చిన లాభాలు ఎంత అంటే EPS ఇంటూ మల్టిప్లైడ్ బై ఆయనకున్న హోల్డింగ్స్ లెక్కేస్తే 13,648 ఉండేది 202 కోట్ల క్రితం. తర్వాత 13,542, ఇప్పుడు 13,340. అంటే ఎర్నింగ్స్ తగ్గిపోతున్నాయి. ఎవరు చెప్పక్కర్లా, మీ పోర్ట్ఫోలియో చాలా అన్యాయంగా ఉందని నేను చెప్పడానికి ఇది ఒక్క సాక్ష్యం చాలు. ఇలా ఇందులో ఉన్నటువంటి రెడ్ కలర్, బ్లూ కలర్ ఉన్నది మొత్తం అమ్మేస్తే ఏం చేయాలండి అంటారు. దానికి ఏం అమ్ముకున్న తర్వాత ఏం కొనుక్కోవాలో కూడా చెప్తాం. కాబట్టి చెప్తే ఓవర్ నైట్ ఒక్క దెబ్బతో మీ పోర్ట్ఫోలియోలో అన్ని మంచి షేర్లే వచ్చి చేరతాయి. ఆ తర్వాత నెలకో లేదా నెలకు 2 సార్లు కానీ చెక్ చేసుకుంటూ పోతున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో కలకాలం సజావుగా ఉండే అవకాశం ఉంటుంది. అది మన ప్రేక్షకులకి మనం ప్రస్తుతానికైతే ఉచితంగానే ఇస్తున్నాం కాబట్టి వాడుకుంటారని ఆశిస్తున్నాను. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. LG ఎలక్ట్రానిక్స్ తర్వాత NSDL ఎప్పుడు ఎంట్రీ అవ్వచ్చండి? LG ఎలక్ట్రానిక్స్ కొత్త కంపెనీ అండి, అంటే మనకు మార్కెట్లోకి వచ్చింది ఈ మధ్యనే. కాబట్టి అటువంటి కంపెనీ గురించి ఇప్పుడు యూజువల్ గా ఎవరైనా రికమెండ్ చేయాలి అంటే దాని గురించి 5 quarters అన్న డేటా మాకు ఉండాలి. అంటే 5 quarters డేటా ఉన్నప్పుడు మాత్రమే లేటెస్ట్ 4 quarters అంతకు ముందు ఉన్న 4 quarters తో చూస్తే బాగున్నాయో లేవో చేసి దాని ప్రకారం అంచనా కడతాం. లేకపోతే ఏమొస్తుందంటే ఈ రోజున టోటల్ గా హైప్, అంటే మీలాంటి వారు చాలా మంది ఉత్సాహంగా కొనుక్కోవటమే తప్పితే ఒక బేసిస్ ఉండదు. అంటే ఏదో ఫ్యూచర్ మీద ఆశపడుతుంటారు. మనం దానికి విరుద్ధంగా ఏం చేస్తాం అంటే, ఫ్యూచర్ అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఊహించుకోగలిగింది. పాస్ట్ అనేది అందరూ ఒప్పుకొని తీరవలసింది. గతంలో పెర్ఫార్మెన్స్ బాగుండి రేటు తక్కువ ఉంటే కొనుక్కుంటే కనుక మన డబ్బు సజావుగా ఉంటుందని మాకు నమ్మకం. అందువలన ఇటువంటి కంపెనీలు రిజల్ట్ కనుక 5 quarters రాకపోతే యూజువల్ గా మన సర్వేలోకి, మన యొక్క రికమెండేషన్ లోకి రావు. ఒపీనియన్ కూడా చెప్పడానికి అంతగా చొరవ తీసుకోవడం కష్టం.
రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ తో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మెగా సాఫ్ట్ 200 రూపాయలు కొన్నాను సార్, అది మంచిదే కాదా సార్? ఓకే, మెగా సాఫ్ట్ కదండి. అదే మెగా సాఫ్ట్ అదే మెగా చూపిస్తున్నాను చూడండి, ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. ఈ మెగా సాఫ్ట్ అనేది నిజంగా చెప్పాలి అంటే సరైన కంపెనీ కాదు. అది ఏదో ఒక టోటల్ మ్యానిపులేషన్ ఉన్న కంపెనీ లాగానే కనపడుతుంది తప్పితే అందులో నా ఉద్దేశం ప్రకారం ఏ రకమైన కోవర్ లేదు. దాని మా అంచనా ప్రకారం ఎంత బ్యాడ్ కంపెనీ అయినా మేము అనలైజ్ చేస్తూ ఉంటాము. దానికి సంబంధించి కొద్దిగా గొప్ప పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాం. అది మొత్తం కలిపి 1500 కోట్లు మార్కెట్ క్యాప్ ఉందండి. అది ఎంత లాస్ట్ 1 year లోనే 50 రూపాయల నుంచి 230 కూడా వచ్చి ఇప్పుడు 210లో ఉంది. 210లో నేను కనుక నా దగ్గర షేర్స్ చేరదు నా దగ్గరికి, ఒకవేళ పొరపాటు నాకు కానీ నా క్లయింట్స్ కానీ ఎవరికైనా ఉంటే నేను వెంటనే ఇటువంటి షేర్లు మనకు వద్దు, అమ్మేమని చెప్తాను. కారణాలు 2. ఒకటి, 220 ఫేర్ ప్రైస్ ఉంటే ఆల్రెడీ 210 వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. రెండవ కారణం ఏంటంటే ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ చూస్తే కేవలం 1550 కోట్లు. అంటే ఎవరైనా సరిగ్గా ఒక 100 కోట్లు చేతితో పట్టుకుని ఈ కంపెనీని ఆపరేట్ చేయడం కనుక మొదలు పెడితే ఇది పెరిగినట్లుగానే 50 నుంచి 230కి వెళ్తుంది. రేపు 230 300 నుంచి 10 రూపాయలు కూడా వెళ్ళడానికి అంతే స్పీడ్ గా వెళ్ళిపోతాయి. సో దిస్ కంపెనీ ఈస్ డెఫినెట్లీ నాట్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ అన్లెస్ మీకు ప్రమోటర్స్ తెలియని ఏదైనా బ్రహ్మాండమైన సక్సెస్ స్టోరీ అని ఉంటే తప్పితే ఈ కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. రైట్, నెక్స్ట్ కాలర్ లత గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ అండ్ ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి. అయితే ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైయర్స్ ఫాల్ అయింది కదా, సో అది ఫర్దర్ గా ఉంచుకోవచ్చా, తీసేయచ్చా? రిజల్ట్స్ తక్కువ వచ్చాయండి, Q2 రిజల్ట్స్. అలాగే ఏదో ఇష్యూ ఉంది అంటున్నారు. సో దాని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశానండి. తప్పకుండా ఫస్ట్ మీ అప్రోచ్ నాకు కొద్దిగా నచ్చింది. మీరు కొన్న కంపెనీ మంచిది కూడా కాదు. మీరు కొన్నది కొద్ది కాలం క్రితం కొన్నారు కాబట్టి బ్రహ్మాండమైన టైంలో అన్ని రకాల ఫేవరబుల్ రెస్పాన్స్ ఫేవరబుల్ గా ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు కొన్నారు మీరు. అది దాని గురించి మీరు ఎప్పుడు భయపడాలంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, లేకపోతే VVK ప్రసాద్ అంటున్నాడు భయపడకూడదు. మీరు భయపడవలసిందంటే మీకు వచ్చిన న్యూస్ ఆ కంపెనీ పనితీరు మీద దెబ్బతీస్తుంది, రాబోయే క్వార్టర్లో పనితీరు పడిపోతుంది అనుకుంటే భయపడాలి, కానీ అదర్వైజ్ భయపడక్కర్లా. ఈ కంపెనీ యొక్క డేటా మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ప్రస్తుతం ఇందులో ప్రమోటర్స్ 65% ఉంటే అందులో ప్లెడ్జ్ చేశారు. అంటే కొద్దిగా ప్రమోటర్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ అంతగా బాగున్నట్లేదు, కానీ ఎక్కువ ప్లెడ్జ్ ఓన్లీ 21% చేశారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి 5.76%. ఈ కంపెనీకి వాళ్ళ 313 ఉంటే రేటు తగ్గిన మాట వాస్తవం, కానీ నా లెక్క ప్రకారం ఎంత అంచనా ఉండాలి? 460 వరకు ఉండాలి. ఈ ఎర్నింగ్స్ ప్రకారం తగ్గినవి కూడా లెక్కేసిన తర్వాత తగ్గింది అన్నారు. ఎంత తగ్గిందో కూడా మనం ఒక మెజర్ ఉండాలి. ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు ఒకప్పుడు 1.23 ఉన్న మార్జిన్ క్రమంగా పెరుగుతూ వచ్చి 2025 జూన్ కి 11.81% వస్తే అక్కడి నుంచి కొద్దిగా తగ్గి 11.44. అంటే ఎంత స్పీడ్ రన్నర్ అయినా పరిగెత్తుతుంటే మధ్యలో ఒకసారి అల్లుకు రావడం, కొద్దిగా ఆగటం ఎలా సాధారణమో ఈ కంపెనీలు కూడా 1% నుంచి 11% పెరిగితే 12% దాకా, అంటే 10 రెట్లు లాభం పెరిగినాక ఎంత తగ్గితే అది తగ్గిందని ఎవరో అనటం, దానికి మనం ఏదో భయపడటం అనవసరం. ఎంత ప్రాఫిట్ తగ్గితే ప్రైస్ ఇంత తగ్గింది కాబట్టి మనం భయపడాలా? ఏమాత్రం భయపడకూడదు, జంకకూడదు. అలా అన్నాం కదా అని యావరేజ్ చేసి కొత్తగా కొంటాను అనుకోకండి. చేయవలసిందల్లా ఈ కంపెనీ ధైర్యంగా ఉంచుకోవాలి. బికాజ్ ఎక్కడి నుంచి కూడా దాదాపుగా 150 రూపాయలు పెరగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఎవరు చెప్పినా వినమాకండి. పర్టికులర్ గా న్యూస్ పేపర్లోను టీవీలో ఎవరైనా అనలిస్టులు ఆ కంపెనీ న్యూస్ చెప్తుంటే ఫ్యూచర్ గురించి మాట్లాడే వాళ్ళని డిస్కౌంట్ చేయండి. డేటాతో మాట్లాడేవాళ్ళు అంటే నమ్మని కాదు, డేటాని నమ్మండి. డేటాని కనుక నమ్మితే మీకు ఎక్కువ సందర్భాల్లో లాభాలు వస్తాయి. సో డోంట్ వరీ ఎట్ ఆల్ అబౌట్ RL. రైట్, నెక్స్ట్ కాలర్ ఉమామహేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను కేబుల్ టెక్ గురించి కనుక్కుందామని ఫోన్ చేశానండి. కేబుల్ టెక్ తప్పకుండా. ఇది దీనిలో ఉన్న ఒకే ఒక నెగటివ్ ఏంటంటే ఆ కార్వి అనే పేరు మొదట్లో ఉండటం. అంత తప్పితే అది కూడా పేరు మార్చేసాడు కేఫిన్ అని పెట్టారు. ఈ కంపెనీకి అటువంటి ఎన్ని క్యారీ ఫార్వర్డ్ బ్యాగేజ్ ఏం లేదండి. ప్రస్తుతం ఇది కంప్లీట్ గా మంచి మేనేజ్మెంట్ చేతుల్లో ఉంది. ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మనం ఇందులో ఉన్న ప్రమోటర్స్ ఏమో చాలా తక్కువ. అదే మన హైదరాబాద్ బేస్డ్ ప్రమోటర్స్ లేదా తెలుగు ప్రమోటర్స్ ఫేమస్ ఏంటంటే ఇప్పుడు హోల్డింగ్ ఎంత ఉంచుకుంటారు, ఎప్పుడు భయం కంపెనీ ఎవరైనా లాగేసుకుంటారేమో అని. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ సెక్టర్ లో ఎప్పుడు కూడా వాళ్ళ స్టేక్ ఎంత చూడరు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రకారమే వాళ్ళు పనిచేస్తుంటారు. ఇందులో ఓన్లీ 23% ఈజ్ విత్ ద ప్రమోటర్స్. మ్యూచువల్ ఫండ్స్ చూడండి ఎంత ఉన్నాయి, 12.44% ఉంది. అంటే ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీ మేనేజ్మెంట్ ని ఎండార్స్ చేస్తున్నాయి. అందువల్ల కంపెనీ గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా చూద్దాం.
ఎప్పటి నుంచో దాదాపుగా 2023 నుంచి మీకు మార్జిన్స్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. అక్కడ చూస్తుంటే ఎప్పుడు 29% ఎవరేజ్ గా ఉంటుంది. ఒకసారి ఎప్పుడన్నా 31కి వెళ్ళొచ్చు, కానీ ఓవరాల్ గా అదే మెయింటైన్ అవుతా ఉంది. టోటల్ సేల్స్ చూస్తే 792 crores ఉండదల్లా 1156 crores అవడం. లాభాలు చూస్తుంటే 228 crores ఉన్న ప్రాఫిట్ మధ్యలో పెరిగినా కానీ 341, 345 ఇప్పుడు అంటే 345 crores హైయెస్ట్ లో ఉంది. అన్ని రకాల బాగున్నాయి. దాని గురించి భయపడటానికి ఒక్క కారణం కూడా లేదు. ఇవాళ రోజున కూడా మార్కెట్ ప్రైస్ ఏమో 1100 ఉంటే మన ఫెయిర్ ప్రైస్ 1456, అంటే చాలా తక్కువలో ఉంది. మీరు ప్రస్తుతానికి పేపర్ చూడక్కర్లా, టీవీ చూడక్కర్లా, ధైర్యంగా కంపెనీ ఉంచుకోండి. 1450 దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అమ్మటానికి ప్రయత్నించాలి. అప్పుడు దాకా అక్కర్లా. ఆ లోపల కనుక సెప్టెంబర్ అయిపోయి డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చాయనుకోండి, ఇంకా బాగుంటే ఫెయిర్ ప్రైస్ 1456 అలా 1700 అయితే ఇంకా ఉంచుకుందాం. కంపెనీని అమ్మాలని దృష్టి ఉండకూడదు. అనుకున్న రేట్ వస్తే అమ్మటానికి భయపడకూడదు, అనుకున్న రేట్ రాకపోతే ఉంచుకోవడానికి భయపడకూడదు. పెర్ఫార్మెన్స్ బాగున్నది కాలం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు వినుకొండ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా దగ్గర షిప్పింగ్ కార్పొరేషన్ ఉన్నాయండి, అది తగ్గుతున్నట్టుంది, అమ్ముకోమంటారా? అట్నే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి. మీకున్న రెండు కంపెనీలు ఒక రకంగా పర్లేదండి. పెద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ మంచి కంపెనీలే, మరీ చిన్న కంపెనీలు కాదు. షిప్పింగ్ కార్పొరేషన్ అనేది ఇవాళ రోజు అమ్ముకోవాలంటే అమ్ముకోవాలి. రేటు తగ్గుతుందా కదా అన్నారు. ఎంత తగ్గిందంటే 280, హైయెస్ట్ ఉంటే 266, తగ్గినట్టేం కాదు. కానీ యాక్చువల్ గా అది ఫెయిర్లీ ప్రైస్. అంటే మా అంచనా ప్రకారం సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత దానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ అన్ని కన్సిడర్ చేసినా కూడా మేమైతే 266 వస్తేనే అమ్మేయమంటాం. ఆల్రెడీ 266 ఉంది కాబట్టి అమ్మేయచ్చా అంటే అమ్మేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని గురించి ఇంకా ఉంచుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. లేకపోతే బజాజ్ హౌసింగ్ అన్నారు, అది కూడా చెప్తానండి ఇక్కడ. సార్, దాదాపు అందరి పోర్ట్ఫోలియోలో కొన్ని అయినా మంచి షేర్లు ఉంటాయి. సో మరి అటువంటి వారి టోటల్ పోర్ట్ఫోలియో గురించి రేటింగ్ ఇవ్వగలిగితే బాగుంటుంది కదా. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్పాలమ్మా. ఇంతకు ముందే మనం వాళ్ళ ప్రోగ్రామ్ లో మొట్టమొదటి మాట్లాడటం జరిగింది. ఎక్కువ షేర్లు ఉన్న వాళ్ళకి ఆ కంపెనీలు అన్నిటి గురించి వెళ్ళడానికి ఏమో సమయం చాలక ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో అలాగే పెట్టు కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏ రకంగా హెల్ప్ చేయగలమో చెప్పాం. ఇలా మీరు కనుక పోర్ట్ఫోలియోని ఇక్కడ పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ కనుక పైన అడ్రస్ కి మీ ఈ క్యాష్ స్టేట్మెంట్ పంపించినట్లయితే మాక్సిమం 2 days లోపల సమగ్రమైన రిపోర్ట్ మీకు వస్తుంది అన్నాం. అందులో నేను ఇందాక చెప్పింది ఏమేమి షేర్స్ ఏమేమి ఉంచుకోవాలో అక్కర్లేదో చెప్పడం జరిగింది. దానికి అడిషనల్ గా మనం ఏం చేస్తామంటే హిస్టారికల్ గా మనం ఎన్నో వందల వేల పోర్ట్ఫోలియోలను స్టడీ చేస్తే మాకు కనపడింది ఎవరి పోర్ట్ఫోలియోలో బాగా లాభాలు వస్తున్నాయి, ఏ ఇన్వెస్టర్లకు రావటం లేదు అని స్టడీ చేస్తే మనం ఒక స్కోరింగ్ మెకానిజం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పోర్ట్ఫోలియో మొత్తానికి కలిపి ఒక స్కోర్ ఇస్తాం. ఎవరికైతే 93% కన్నా స్కోర్ ఎక్కువగా ఉంటుందో ఎక్కువ సార్లు వాళ్ళకి చాలా అలవోకగా ఇండెక్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్. అంటే మార్కెట్ మొత్తం పడిపోయినా లాభాలు వస్తాయని చెప్పడం లేదు. మార్కెట్ మొత్తం పడిపోతే వీళ్ళది పడిపోతుంది, కానీ మార్కెట్ కన్నా తక్కువ పడుతుంది. మార్కెట్ పెరిగేటప్పుడు మార్కెట్ కన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో బ్రహ్మాండమైన లాభాలు సంపాదిస్తున్నారు. అంటే 93 ఇస్ ద క్రిటికల్ నెంబర్. ఇప్పుడు ఊరికే మనకు ఇన్వెస్టర్స్ కి అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తాను. అందులో కనుక చూసినట్లయితే ఏ ఇన్వెస్టర్ అయినా రిపోర్ట్ ఇస్తే ఒక పోర్ట్ఫోలియో ఇవ్వగానే మనం రిపోర్ట్ ఇస్తాం. అందులో మొట్టమొదటి వాళ్ళకి కనపడేది స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా పోర్ట్ఫోలియో స్కోర్ అని కనపడుతుంది. ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోని చూస్తే 70 ఉంది స్కోరు. అంటే అర్థం ఏంటి? 93 కన్నా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాం. అంటే 93 కన్నా తక్కువ ఉంటే అవకాశాలు తక్కువ, రావు అని చెప్పడంలా. వీళ్ళకి విపరీతమైన అదృష్టం ఉంటే కలిసి రావచ్చేమో, కానీ అంత విపరీతమైన అదృష్టం మనలాంటి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. అంటే ఈయన పోర్ట్ఫోలియోలో సాధారణ పరిస్థితుల్లో లాభాలు రావటం అసాధ్యం అని చెప్పడం కానీ దాదాపుగా కష్టం. అందువల్ల ఏం చేయాలి, ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి అమ్ముకోవాలి అంటే ఆల్రెడీ మనం చెప్పాను, మీకు చూపించాను. ఏమేమి అమ్ముకోవాలో ఏమేమి ఉంచుకోవాలో చెప్పడం జరిగింది. అమ్మిన తర్వాత ఏం చేయాలండి అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మీరు మీ పోర్ట్ఫోలియోలో 15, 20, 30 కంపెనీలు అమ్మితే కూడా మాక్సిమం 5 కంపెనీలు కొనుక్కుంటే చాలు. అంటే మంచి కంపెనీలు కనుక చేర్చుకుంటే మంచి కంపెనీలు ఉంచుకున్నారు, మంచివి కానీ అమ్మేసి దాని స్థానంలో మంచి తీసుకొస్తే మీ స్కోర్ అమాంతంగా ఈయన పోర్ట్ఫోలియో 70 ఉండడం వల్ల 100 అయిపోతుందని కనపడుతుంది. అంటే ఆయన పోర్ట్ఫోలియో ఓవర్ నైట్ ఏమవుతుంది, బ్రహ్మాండంగా మారిపోయి కనపడుతుంది. ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఏం కొనుక్కోవాలండి అని అడుగుతారు. అలాంటి వాళ్ళు అడుగుతారని మాకు తెలుసు కాబట్టి ఈ రిపోర్ట్ పంపించేటప్పుడు ఆఖరిలో ఏముంటుందంటే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లు మొత్తం కలిపి ఇక్కడ చూపించినట్లుగా 1,33,000 రూపాయలు అమ్ముతుంటే 3 షేర్లు కొనుక్కొని బాబు చాలు. ఏదో కంపెనీ నేను ఎగ్జాంపుల్ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ రెన్యూవబుల్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కొనుక్కుంటే మీ స్కోర్ మాత్రం 100 అయిపోతుంటారు. అలా చేస్తే కేవలం ఒకసారి రిపోర్ట్ పంపటం, మా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్న చేంజెస్ చేసుకుంటే ఇక ఆ క్వార్టర్ అంతా మనశ్శాంతిగా పడుకోవచ్చు. లాభాలు కూడా మీరు కష్టపడకపోయినా వస్తాయి. అంతేగాని టీవీ ప్రోగ్రాంలు లేదా ఏదో పేపర్లో న్యూస్ చదివి కంగారు పడక్కర్లా.
సో దెర్ ఈస్ ఎ వే టు మేక్ మనీ, దెర్ ఈస్ ఎ వే టు హెల్ప్ క్రియేట్ వెల్త్. అంతేకాని హైరానా పడి రోజు ఏదో ఒకటి కొనాలి అమ్మాలని చేస్తున్న వాళ్ళకి వెల్త్ వస్తుందో లేదో తెలియదు, కానీ టెన్షన్ యాంగ్జైటీ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి. సో ఎంతకి సెల్ చేయొచ్చు అంటారు అనేది, రిజల్ట్స్ బాగానే వచ్చాయి. సో ఎంతకి సెల్ చేయొచ్చు అనేది తెలుసుకుందామని కాల్ చేశానండి. అలాగే నా దగ్గర నెట్వర్క్ కొనాలనుకుంటున్నాను. సో ప్రైస్ తీసుకోవచ్చా అనేది అడగడానికి చేశాను. నెట్వర్క్ టెక్నాలజీస్ కదా? అవునండి. ఓకే. ఇంద్రప్రస్థ మెడికల్ అడిగారమ్మా. మీరు ఒక రకంగా ముచ్చటేస్తుంది. ఎందుకంటే మీరు అడిగిన సమయం ఎంత బ్రహ్మాండమైన సమయం అంటే కరెక్ట్ గా అమ్మవలసిన సమయంలోనే ఉంది. ఇప్పుడు అది ఆ కంపెనీ బాగాలేదంటే బాగుంది. మీరు ఎర్నింగ్స్ చూసినా, టోటల్ సేల్స్ చూసినా, ప్రాఫిట్ చూసినా అన్ని బాగున్నాయి. కానీ అన్ని బాగున్నా కూడా ఆకాశానికి ఏమి ఎగిరిపోదు కదా. కాబట్టి మన అంచనా ప్రకారం 608 రూపీస్ మనకు ఫేర్ ప్రైస్ అయితే, అది వాళ్ళు ఆల్రెడీ 607 ఉంది. నా లెక్క ప్రకారం ఈ ప్రోగ్రామ్ చూడటం కూడా ఆపేసి అమ్ముకోవడం మంచిది. అంటే అంత భయపడాల్సిందని కాదంటే అంత త్వరగా మనకి ప్రాఫిట్ వచ్చేసింది కాబట్టి బుక్ చేసుకోవాలి. అందువల్ల ఈ కంపెనీ మంచిదే, కానీ ఫుల్లీ ప్రైస్డ్. అందువల్ల మాత్రమే అమ్మాలని చెప్తున్నాను తప్పితే ఆ కంపెనీ మంచిది కాదని మాత్రం కాదు. నెక్స్ట్ నెట్వర్క్ అన్నారు. దాని డేటా కూడా ఇప్పుడే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నెట్వర్క్ టెక్నాలజీస్ కొనొచ్చా అంటే ఈ కంపెనీ కూడా కొనొచ్చు. అన్ని కంపెనీలకి ఎలా ఉంటుందో ఈ కంపెనీ కూడా లాభాలు పెరిగిన తర్వాత అక్కడ సస్టైన్ అవుతుంది. కానీ సేల్స్ మాత్రం కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. 580 crores ఉన్న సేల్స్ ఇప్పుడు 1353 కోట్లు రావటం. అందువలన ఇవాళ 3378 ఉన్నా కూడా దాని యొక్క మన ఫేర్ ప్రైస్ చూస్తే 5045, అంటే బోల్డ్ ఎంత గ్యాప్ ఉంది, దాదాపుగా 50% గ్యాప్ ఉంది. కంపెనీ మంచిది, రిజల్ట్స్ బాగున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి, ప్రోగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ని క్వార్టర్ నుంచి బాగున్నది. ఒక్కసారి మనం కొన్నాం కాబట్టి తగ్గదు, కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. కాకపోతే లిమిటెడ్ గా మీకు మొత్తం కలిపి టెక్నాలజీలో ఉన్నటువంటి హార్డ్వేర్ లో, ఐటీ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లో కలిపి 20% కన్నా ఎక్స్పోజర్ లేకుండా చూసుకుని కొనుక్కోండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కుమారస్వామి గారు గుజరాత్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే అండి. అది సార్ నాది ఎస్బీఐ ఒకటి అండి, హెచ్ఏఎల్ ఉన్నాయండి, 26 స్టాక్లు ఉన్నాయి. అది ఎస్బీఐ ఏ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసేది తెలుస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా, లేదంటే ఇప్పుడు బుక్ చేసుకోవాలంటారా? ఎస్సీఐ అన్నారా, ఎఫ్బిఐ అన్నారు? ఏమన్నారు? ఎస్బీఐ అండి. ఎస్బీఐ. ఓకే. ఒకటి హెచ్ఏఎల్ అండి. హెచ్ఏఎల్ ఏమో 36,600 దగ్గర ఉందండి యావరేజ్. ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐ మీరు అమ్ముతానంటున్నారు. ఎందుకు అమ్మడానికి కారణం ఏంటో నాకు తెలియట్లా. ఆ కంపెనీని అమ్మకూడదు, అమ్మాలనే ఆలోచన కూడా చేయకూడదు. 2 కారణాలు. ఒకటి, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి అగ్రగామి సంస్థ. కంపెనీ రిజల్ట్స్, సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంప్రూవ్ అయిందే తప్పితే తగ్గలేదు. ఏ రకంగా చూసినా కూడా దాన్ని అమ్మాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ రాకూడని షేరు. మీరు కొని చాలా రోజులు అయింది కాబట్టి విసుగు పుట్టింది అనుకోకండి. మీకు కావాల్సింది మీ పోర్ట్ఫోలియోలో ఉన్న మంచి కంపెనీ అండర్ ప్రైస్ ఉన్నంత కాలం ఉండాలి. ఇదే కనుక 1250 అయితే ఆ రోజు కనుక మీరు ఫోన్ చేస్తే అమ్ముకోండి అని చెప్తాను నేను. ఎందువలన ఆ రోజున అనుకున్నంత ప్రైస్ వచ్చింది కాబట్టి. అనుకున్నంత ప్రైస్ రాకపోతే ఎక్కువ సమయం అయింది కాబట్టి అమ్ముతాం అనుకోకూడదు. అలాగే ఎవరో వీళ్ళు చెప్పిన మాటని మనం అసలు రెస్పాండ్ అవ్వకూడదు. డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ సెల్లింగ్. అసలు అట్లాగే ఉంచుకున్న కంపెనీని, నా మాట వినేట్లయితే. ఇంకోటి హెచ్ఏఎల్ అన్నారు. హెచ్ఏఎల్ కనుక చూసినట్లయితే ఇప్పుడు అది కూడా అంతేనండి, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. కొద్దిగా చిన్న మార్పులు ఎక్కడైనా ఉంటాయి. అందువల్ల 5,931, దాదాపు 6,000 రూపాయలు అయితే అమ్మాలి. కానీ ఇప్పుడు మాత్రం ఆలోచనలు కూడా చేయకూడని కంపెనీ. సో జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ బోత్ ద కంపెనీస్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ మోహన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఒక 2 స్టాక్స్ కావాలండి. ఒకటి హెచ్ఎఫ్సిఎల్ ఒకటి, అండ్ ఒకటి ఇంకోటి వచ్చి హెచ్ఎఫ్సిఎల్ అండ్ అవెంటల్ ప్రజెంట్. ఓకే. ఎవాంటెల్ మీరు అడుగుతున్నారు, హైదరాబాద్ తెలుగు వాళ్ళు కాబట్టి మోస్ట్లీ మీకు వాళ్ళు ఎవరో తెలుసుంటారు. కంపెనీ మేనేజ్మెంట్ అన్నది తెలుసుంటారు, లేదా అకౌంట్స్ వాళ్ళు తెలుసుంటారు. అది ఆ కంపెనీ కొంచెం చిన్న కంపెనీ అండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు హెచ్ఎఫ్సిఎల్ మాట్లాడాలంటే దిస్ కంపెనీ ఉంచుకోవాలా అంటే నా లెక్క ప్రకారం ఉంచుకోవాల్సిన అవసరం లేని కంపెనీ. ఎందువలన అంటే ఒక్కసారి మీరు మార్జిన్స్ చూడండి. ఒకప్పుడు 7.5, 8% ఉండే మార్జిన్ 2024లో ఇప్పుడు ఎంత అన్యాయంగా పడిపోయిందో చూడండి. 0.86, అంటే 1% కూడా మార్జిన్ లేదు. దిస్ హెస్ బికమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ట్రేడింగ్ కంపెనీ. ట్రేడింగ్ కంపెనీలో ఉన్న వాళ్ళు లాభం పెంచాలంటే ఏదో దొంగ ట్రాన్సాక్షన్ వేసుకుని ప్రాఫిట్ పెంచుకుంటారు. పైగా ఇది ఒకప్పుడు కేతన్ పరీక్ష స్కామ్ లో కూడా ఉన్న కంపెనీ. నా అంచనా ప్రకారం ఈ కంపెనీ మన అలాంటి పోర్ట్ఫోలియోలో ఉండకూడదు.
10,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నా నా లెక్క ప్రకారం దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ షుడ్ గెట్ రీడ్ ఆఫ్. ఓన్లీ రీజన్ ఈజ్ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మనకి డౌట్ ఉంది. రెండు పెర్ఫార్మెన్స్ అసలు వాడలేదు. బాలేని కంపెనీ వద్దు, చౌకలో ఉన్నా కూడా మన దగ్గర వద్దు. రెండవది అవాంటెల్ అన్నారు. అవాంటెల్ బాగా పెరిగిన కంపెనీ, 215 దాకా వెళ్ళి వచ్చింది. ఈ కంపెనీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంతా మీకు అర్థమవుతున్నావు, నాకైతే అర్థం కాని కంపెనీ. టెక్నాలజీలో ప్రిడామినెంట్లీ పాపులర్. దాని గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ విన్నాను. పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం నాకు ఆ పెర్ఫార్మెన్స్ కి వాళ్ళు చెప్పిన మాటలకి పొంతన కుదరటం లేదు. సిస్టమ్ మీద చూడండి, ఒకప్పుడు 25 కూడా మార్జిన్ ఉన్న పర్సెంటేజ్ ఉన్న కంపెనీ ఇప్పుడు ఏకంగా 14.8కి పడిపోయింది. సేల్స్ కూడా 250 crores ఉన్న కంపెనీ 227 crores వచ్చింది. అంటే లాభాలు తగ్గి, మార్జిన్లు తగ్గి, వీళ్ళు చెప్పారని వాళ్ళ మీద నమ్మకంతో పెట్టుకుంటే మన డబ్బులు పోతే ఎవరెవరు కదా. కాబట్టి నా ఉద్దేశం అయితే అవాంటెల్ ఆల్సో షుడ్ నాట్ బి హెల్డ్ ఆన్. రెండు అమ్ముకోవాల్సిన కంపెనీలే. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, బోత్ ఆఫ్ యూ. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అండ్ ఆర్బిజెడ్ ఏమేంటన్నారండి? ఆర్బిజెడ్ ఒకటి, ఇంకో కంపెనీ అనుకోలేదు నాకు. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అంటే రెండు చాలా చిన్న కంపెనీలు అండి. అసలు రెండు కంపెనీలు నేను చూడనండి. ఎందుకంటే 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ తక్కువ ఉంటే దాన్ని మా పర్వ్యూలోకి రావు. కానీ ఊరికి ఆర్బిజెడ్ మాత్రం మీకోసం ప్రొవైడ్ చేస్తున్నా. ఐ విల్ నాట్ రికమెండ్ ఎనీ ఇన్వెస్టర్ ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్ టు బై ఏ కంపెనీ దట్ ఈస్ లెస్ దాన్ 1000 crores ఇన్ ద మార్కెట్ క్యాప్. ఎందుకంటే అది ఉన్నది 155 రూపాయలు, నా ఫెయిర్ ప్రైస్ కూడా అంతే ఉంది. కాబట్టి ఉంచుకోవక్కర్లేదు. కింద వాల్యూమ్ ఉంచుకోండి ఒకసారి. యావరేజ్ వాల్యూమ్ ఏంటంటే రోజు 10,000, 14,000. అటువంటి కంపెనీలో మనం కొనుక్కోవటం ఏంటి, మనం కొనుక్కుని మన డబ్బులు రిస్క్ పెట్టుకోవటం ఏంటి? ఏ రకంగా చూసినా కూడా వెరీ 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 రిస్కీ కంపెనీ. ఇటువంటి కంపెనీలకు రిటైల్ ఇన్వెస్టర్స్ దయచేసి, నా కోసం కాదు మీకోసం, మీ ఫ్యూచర్ కోసం దయచేసి ఇటువంటి కంపెనీల వైపు అట్రాక్ట్ కాకండి. అట్రాక్ట్ అయితే దాదాపుగా నష్టాలు 199.9 కోట్ల నష్టాలే వస్తాయి లాంగ్ రన్ లో. ఎక్కడన్నా ఒకటి మీ దోస్తుల్లో ఒకళ్ళకి లాభాలు వస్తే దాన్ని చూసి మనం అట్రాక్ట్ అయితే ఏంటంటే దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ట్రెండ్. లాంగ్ టర్మ్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండాలి అంటే ఆ అలవాటు, ఆ యొక్క తొందరపాటును మాత్రం తగ్గించుకోవడం మంచిది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రామ్మూర్తి గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి, కొంచెం పెద్దగా చెప్పండి మాట. నమస్తే సార్, నా రామ్మూర్తి నా పేరు. హెరిటేజ్ 488 లో బై చేసిన గోల్డ్ హెరిటేజ్ ఫుడ్స్ ఎందుకు కొన్నారండి ఆ కంపెనీ? చంద్రబాబు గారు ఏదైనా కొన్నారా? మీ చిత్తూరు ఏదైనా 488 ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి కంగారు పడకలు. ఇంకా 10% అప్ సైడ్ ఉంది. కంపెనీ గురించి నెగిటివ్ మాట్లాడడానికి ఏం లేదు. అందులో ఒకే ఒకటంటే పొలిటికల్లీ సెన్సిటివ్ కంపెనీలు. అంటే రేపు పొద్దున్నే చంద్రబాబు గారికి ఏమన్నా అయితే మార్కెట్ పడిపోతుంది. కానీ మనం కొనే కంపెనీ ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి పైన ఆధారపడో, ఒక వ్యక్తి ఉన్న పొజిషన్ పైన ఆధారపడి ఉన్న కంపెనీలో కాకుండా డైవర్సిఫై చేసుకుంటే మంచిది. మీరు కొన్న కంపెనీ రేట్ ఎక్కువ అంటే యాక్చువల్ గా నన్ను అయితే కొనుక్కోవడం రేట్ లో కొన్నారు. 488 480 లో కొనడం అర్థం ఏంటంటే మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ 540. అంటే కేవలం 50-60 రూపాయలు గ్యాప్ ఉన్నప్పుడు, 10% గ్యాప్ ఉన్నప్పుడు కొన్నారు, లేదా 15% ఉన్నప్పుడు. రిటైల్ ఇన్వెస్టర్స్ మీరు నేను చేయాలంటే ఏం చేయాలంటే మనం కొనుక్కునే కంపెనీ మంచిదని మొట్టమొదటి రూఢీ చేసుకుని ఆ తర్వాత ఫెయిర్ వాల్యూతో పోలిస్తే 30% తక్కువలో ఉంటేనే కొనడానికి ఆలోచన చేయాలి. కానీ వీళ్ళు చెప్పారన్న పేరు బాగుందనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ కంపెనీ మాత్రం కొనకూడదు. ఇది పర్చేస్ చేయకూడని ప్రైస్ లో కొన్నారు. ఇప్పుడు అమ్ముకోవాల్సిన తొందర మాత్రం లేదు. 540 రూపీస్ వస్తేనే అమ్మే ఆలోచన చేయండి. అప్పుడు మాత్రం దయచేసి ఇంకా మా లీడర్ది, మా నాయకుడు అనుకోకుండా అప్పుడు మాత్రం కంపెనీ అమ్మేద్దాం. కంపెనీ అమ్మినా ఆయనకేం మీ మీద కోపం రాదు, నాకు కోపం రాదు. సో బేసిక్ గా రిమెంబర్, మన డబ్బులు మన కోసం పనిచేయాలి, వేరే వాళ్ళ కోసం మాత్రం